హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూనియర్ లెక్చరర్స్, పాలిటెక్నిక్ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్ పరీక్షలకు సంబంధించినటువంటి తేదీలను ఏపీపీఎస్సీ ఇప్పుడే విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఎవరైతే ఈ పరీక్షలకు అప్లై చేసినటువంటి నిరుద్యోగులు ఉన్నారో అటువంటి వారు వెంటనే మీ యొక్క పరీక్షా తేదీని చూసుకొని అందుకు అనుగుణంగా మీరు పరీక్షలు రాయవచ్చు. మరి ఏపీపీఎస్సీ విడుదల చేసినటువంటి పరీక్షల తేదీలు మీరు కూడా తెలుసుకోవాలని అనుకుంటే మొదటగా ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి. ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి వెబ్సైట్ అడ్రస్ psc.ap.gov.in. ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో ఉంది. దాన్ని క్లిక్ చేసినా మీరు ఈ ఏపీపీఎస్సీ వెబ్సైట్ లోకి వస్తారు. మరి ఏపీపీఎస్సీ వెబ్సైట్ లో అనౌన్స్మెంట్స్ అనే దాంట్లో మనం చూస్తూ ఉన్నాం. మరి గ్రూప్ 2 కు సంబంధించినటువంటి వెబ్ నోట్ ఉంది, అలాగే మరి డివైఈఓకి సంబంధించినటువంటి వెబ్ నోట్ కూడా ఉంది. దాంతో పాటు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అటెన్షన్ ఎగ్జామినేషన్ షెడ్యూల్డ్ వెబ్ నోట్ ఫర్ లెక్చరర్స్ ఇన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్, డిగ్రీ అండ్ జూనియర్ లెక్చరర్స్ అంటూ చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి వెబ్ నోట్ అనే దాన్ని మనం క్లిక్ చేయగానే దానికి సంబంధించినటువంటి వెబ్ నోట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మనం చూస్తూ ఉన్నాం ఏపీపీఎస్సీ విజయవాడ షెడ్యూల్ ఆఫ్ రిటన్ ఎగ్జామినేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ లెక్చరర్స్ ఇన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్, engineering and non-engineering in AP Technical Education Service, junior lecturers in government junior colleges, lecturers in government degree colleges in AP Collegiate Education Service, lecturers in TTD degree colleges or in TTD Oriental colleges and junior lecturers in TTD junior colleges అంటూ చూస్తూ ఉన్నాం. మరి మొత్తంగా ఈ పరీక్షలన్నీ కూడా మరి జూన్ 16 నుంచి జూన్ 26వ తేదీల మధ్యలో జరుగుతూ ఉన్నాయి. ఎక్సెప్ట్ జూన్ 20 మరియు 22వ తేదీల్లో మాత్రం పరీక్షలు ఉండవు. మరి ఈ పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే ఆన్లైన్ లో పరీక్షలు అనేవి జరగబోతూ ఉన్నాయి. మొత్తంగా 4 రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ కు జూన్ 16 నుంచి 26 మధ్యలో పరీక్షలు జరగబోతున్నాయి. మరి ఏ సబ్జెక్ట్ వారికి ఏ రోజున పరీక్షలు ఉండబోతున్నాయి అనే దానికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ షెడ్యూల్ ను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరైతే జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్, పాలిటెక్నిక్ లెక్చరర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేశారో మీ దరఖాస్తును బట్టి మీరు చేసినటువంటి సబ్జెక్ట్ ని బట్టి మీకు పరీక్ష అనేది ఉంటుంది. మరి జూన్ 16, 17, 18, 19, 23, 24, 25, 26వ తేదీల్లో పరీక్షలు జరగబోతున్నాయి. మరి ఏ రోజున ఏ పరీక్ష ఉండబోతోంది అనే సమాచారాన్ని మనం ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే జూన్ 16, 2025 మార్నింగ్ 4 noon అయితే పొలిటికల్ సైన్స్ డిఎల్, అలాగే ఫిజిక్స్ పిఎల్, ఒరియా జేఎల్ అండ్ దెన్ కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ పిఎల్, కెమిస్ట్రీ పిఎల్ అనే వాటికి సంబంధించిన పరీక్షలు ఉదయం ఉంటే, ఇక మధ్యాహ్నం కంప్యూటర్ అప్లికేషన్స్ డిఎల్, కంప్యూటర్ సైన్స్ డిఎల్, హోమ్ సైన్స్ టిటిడి డిఎల్, సాంస్క్రిట్ వైఖరిని టిటిడి డిఎల్, గవర్నమెంట్ టెక్నాలజీ పిఎల్, అలాగే జియాలజీ పిఎల్. అంటే పిఎల్ అంటే పాలిటెక్నిక్ లెక్చరర్, జేఎల్ అంటే డిగ్రీ జూనియర్ లెక్చరర్, డిఎల్ అంటే డిగ్రీ లెక్చరర్. అది ఏపీపీఎస్సీ డిఎల్ అని ఉంది, టీటీడీ డిఎల్ అని ఉంది, అలాగే టీటీడీ జేఎల్ అని కూడా ఉంటాయి. మరి మీరు దేనికైతే దరఖాస్తు చేశారో దాన్ని బట్టి మీ పరీక్షను చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక జూన్ 17 4 noon మార్నింగ్ చూసినట్టయితే కంప్యూటర్ ఇంజనీరింగ్ పిఎల్, ఎలక్ట్రానిక్స్ టీటీడీ డిఎల్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీటీడీ డిఎల్, బయోమెడికల్ ఇంజనీరింగ్ ఏపీపీఎస్సీ పిఎల్, సివిల్ ఇంజనీరింగ్ ఏపీపీఎస్సీ పిఎల్. ఇక జూన్ 17వ తేదీ ఆఫ్టర్నూన్ చూసినట్టయితే బయోటెక్నాలజీ డిఎల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ పిఎల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పిఎల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ పిఎల్. ఇవి జూన్ 17వ తేదీకి సంబంధించి. నెక్స్ట్ జూన్ 18వ తేదీ చూస్తే మార్నింగ్ 4 noon కెమిస్ట్రీ డిఎల్, జేఎల్, డిఎల్, టిటిడి డిఎల్, టిటిడి జేఎల్ మొత్తం కెమిస్ట్రీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్ సంబంధించిన పరీక్షలన్నీ కూడా జూన్ 18వ తేదీ మార్నింగ్ న జరగబోతున్నాయి. అందరికి 4 noon అని ఇచ్చేశారు. ఇక జూన్ 18వ తేదీ ఆఫ్టర్నూన్ చూస్తే ఇంగ్లీష్ డిఎల్, జేఎల్, పిఎల్, టిటిడి డిఎల్, టిటిడి జేఎల్. అంటే మరి ఇంగ్లీష్ సబ్జెక్ట్ వారికి జూన్ 18వ తేదీ మధ్యాహ్నం పరీక్ష అందరికీ ఉంటుంది. అన్ని కూడా ఇక్కడ ఇచ్చేసారు కాబట్టి అందరికీ ఉంటుంది అనమాట. ఇక ఆటోమొబైల్ ఇంజనీరింగ్ పిఎల్ వారికి, ఇక ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్ పిఎల్ వారికి కూడా జూన్ 18వ తేదీ మధ్యాహ్నం పరీక్ష ఉంటుంది.
నెక్స్ట్ మనం జూన్ 19వ తేదీ ఉన్నటువంటి పరీక్షలు గమనించినట్లయితే జిఎస్ఎంఏ మార్నింగ్ 4 noon జిఎస్ఎంఏ పరీక్ష టీటీడీ జేఎల్ కు టీటీడీ డిఎల్ కు అలాగే ఏపీపీఎస్సీ డిఎల్ వారికి మరి జిఎస్ఎంఏ వారికి మార్నింగ్ పరీక్ష ఉంటే ఇక నెక్స్ట్ జిఎస్ఎంఏ ఆఫ్టర్నూన్ కూడా పరీక్ష ఉంటుంది వారికి ఎవరంటే ఏపీపీఎస్సీ పిఎల్ ఏపీపీఎస్సీ జేఎల్ వారికి మధ్యాహ్నం ఉంటుంది. ఇది జూన్ 19వ తేదీకి సంబంధించినటువంటి షెడ్యూల్. ఇక నెక్స్ట్ మనం జూన్ 23వ తేదీ షెడ్యూల్ గమనించినట్టయితే మార్నింగ్ మరి బాటనీకి సంబంధించి అందరూ బాటనీకి సంబంధించినటువంటి అప్లై చేసిన డిఎల్ జేఎల్ టీటీడీ డిఎల్ టీటీడీ జేఎల్ అందరికీ కూడా జూన్ 23వ తేదీన బాటనీ వారికి మార్నింగ్ పరీక్ష ఉంటుంది. అలాగే పాపులేషన్ స్టడీస్ టీటీడీ డిఎల్ వారికి మెటలాజికల్ ఇంజనీరింగ్ ఏపీపీఎస్సీ పిఎల్ వారికి జూన్ 23వ తేదీ మార్నింగ్ సెషన్ లో పరీక్ష ఉంటుంది. ఇక జూన్ 23వ తేదీ ఆఫ్టర్నూన్ సెషన్ గమనించినట్లయితే హిస్టరీ ఏపీపీఎస్సీ డిఎల్ ఏపీపీఎస్సీ జేఎల్ టీటీడీ డిఎల్ టీటీడీ జేఎల్ వీరందరికి కూడా ఆఫ్టర్నూన్ ఉంటుంది పరీక్ష. ఇక సాంస్క్రిట్ వారు ఏపీపీఎస్సీ జేఎల్ అలాగే టీటీడీ డిఎల్ వీరికి కూడా జూన్ 23వ తేదీ ఆఫ్టర్నూన్ పరీక్ష ఉంటుంది. నెక్స్ట్ టెక్స్టైల్ టెక్నాలజీ వారికి కూడా మరి పిఎల్ వారికి ఆఫ్టర్నూన్ జూన్ 23వ తేదీ ఆఫ్టర్నూన్ పరీక్ష ఉంటుంది. ఇక నెక్స్ట్ జూన్ 24వ తేదీ చూసినట్టయితే మొత్తం తెలుగు పరీక్ష అలాగే ఫిజిక్స్ తెలుగు ఫిజిక్స్ పరీక్ష జూన్ 24వ తేదీ మార్నింగ్ ఉంటుంది. అది అందరికి డిఎల్ జేఎల్ టీటీడీ డిఎల్ టీటీడీ జేఎల్ అందరికి కూడా మరి ఫిజిక్స్ తెలుగు వారికి జూన్ 24వ తేదీన పరీక్ష ఉంటుంది. ఇక జూన్ 24వ తేదీ ఆఫ్టర్నూన్ కామర్స్ ఏపీపీఎస్సీ డిఎల్ టీటీడీ డిఎల్ టీటీడీ జేఎల్ వారికి అలాగే డైరీ సైన్స్ టీటీడీ డిఎల్ వారికి మరి జూన్ 24వ తేదీ ఆఫ్టర్నూన్ పరీక్ష ఉంటుంది. నెక్స్ట్ జూన్ 25వ తేదీ మార్నింగ్ 4 noon సివిక్స్ ఏపీపీఎస్సీ జేఎల్ టీటీడీ జేఎల్ అలాగే స్టాటిస్టిక్స్ టీటీడీ డిఎల్ మ్యాథమెటిక్స్ ఏపీపీఎస్సీ పిఎల్ వీరందరికీ కూడా జూన్ 25వ తేదీ మార్నింగ్ పరీక్ష ఉంటుంది. ఇక జూన్ 25వ తేదీ ఆఫ్టర్నూన్ పరీక్ష చూసినట్టయితే హిందీ టీటీడీ డిఎల్ టీటీడీ జేఎల్ వారికి ఇక మైనింగ్ ఇంజనీరింగ్ ఏపీపీఎస్సీ పిఎల్ ఫార్మసీ ఏపీపీఎస్సీ పిఎల్ మెకానికల్ ఇంజనీరింగ్ ఏపీపీఎస్సీ పిఎల్ వీరందరికీ జూన్ 25వ తేదీ ఆఫ్టర్నూన్ పరీక్ష ఉంటుంది. నెక్స్ట్ జూన్ 26వ తేదీ 4 noon మార్నింగ్ చూసినట్టయితే ఎకనామిక్స్ డిఎల్ జేఎల్ వారికి మైక్రోబయాలజీ ఏపీపీఎస్సీ డిఎల్ వారికి మార్నింగ్ పరీక్ష ఉంటుంది. నెక్స్ట్ జూన్ 26వ తేదీ ఆఫ్టర్నూన్ చూసినట్టయితే మ్యాథమెటిక్స్ ఏపీపీఎస్సీ డిఎల్ ఏపీపీఎస్సీ జేఎల్ టీటీడీ జేఎల్ వారికి ఆఫ్టర్నూన్ ఉంటుంది. నెక్స్ట్ జువాలజీ వారికి మరి జూన్ 26వ తేదీ ఆఫ్టర్నూన్ లాస్ట్ జువాలజీ డిఎల్ జేఎల్ టీటీడీ డిఎల్ టీటీడీ జేఎల్ అందరికీ కూడా మరి ఆఫ్టర్నూన్ ఉంటుంది. ఇక మ్యాథమెటిక్స్ వారు ఇక్కడ చూసినట్టయితే మరి జూన్ 25వ తేదీ 4 noon పాలిటెక్నిక్ లెక్చర్స్ వారికి ఉంటే జూన్ 26వ తేదీ ఆఫ్టర్నూన్ డిఎల్ జేఎల్ వారికి ఉన్న విషయాన్ని గమనించాలి. ఎందుకంటే మ్యాథమెటిక్స్ 2 చోట్ల ఉంది కాబట్టి కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. Next, it is further to inform that the question paper will be common for the different recruitment notifications as per the subjects mentioned session wise on the said dates as the syllabus and standards are the same. As many of the candidates have applied for 2 or more of these notifications, these will ensure that they don't have to write the GS and MA and subject papers again and again for the different notifications. The marks secured in the respective subject and papers and GS and MA paper will be considered for respective recruitment notifications to which the candidates appeared. అంటూ ఇక్కడ సమాచారాన్ని ఇవ్వడం కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి అభ్యర్థులు చాలా మంది చాలా రకాలైనటువంటి డిఫరెంట్ పేపర్స్ కి అప్లై చేశారు. మరి ఇక్కడ క్వశ్చన్ పేపర్ వారి యొక్క కామన్ నేచర్ ని బట్టి క్వశ్చన్ పేపర్ అనేది కామన్ గా ఇవ్వడం జరుగుతుంది. అలాగే జిఎస్ అండ్ ఎంఏ అంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి మరి పరీక్ష అందరికీ కూడా జూన్ 19వ తేదీన ఉంటుంది కామన్ గా అనేది కూడా ఇక్కడ ఇవ్వడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మొత్తానికి ఏపీపీఎస్సీ పాలిటెక్నిక్ లెక్చరర్స్ జూనియర్ లెక్చరర్స్ అలాగే డిగ్రీ లెక్చరర్స్ ఇన్ టీటీడీ జూనియర్ లెక్చరర్స్ ఇన్ టీటీడీ వీటన్నిటికీ సంబంధించినటువంటి పరీక్షల షెడ్యూల్ ను ఒకేసారి విడుదల చేయడం జరిగింది. కాబట్టి దీనికి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో అటువంటి అభ్యర్థులు మీ యొక్క పరీక్ష ఏ తేదీన ఉంది అనేది క్లారిటీగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక తర్వాత త్వరలోనే హాల్ టికెట్స్ ఇస్తారు. హాల్ టికెట్స్ ఇచ్చిన తర్వాత ఆ హాల్ టికెట్స్ లో మీ పరీక్షకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు అందుబాటులో ఉంటాయి. మరి ఇది ప్రస్తుతం ఏపీపీఎస్సీ విడుదల చేసినటువంటి
పరీక్షల తేదీలకు సంబంధించినటువంటి సమాచారం, ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.